ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరైనా చూస్తే బాగోదు. లోపలికి వెళ్దాం పదండి. మేము రాము. లోపలికొచ్చాక అన్నంలో పప్పు పెట్టి చేతిలో అప్పు పెడతారేమో. నాకప్పటికీ అనుమానంగానే ఉంది ఇలాంటిదేదో ఉంటుంది అని. అంతేలే నాన్నా, దానికైతే అప్పు చేసి ఏదైనా చేస్తావు. మళ్ళీ నీకు పెళ్లి చేస్తే బాగుండదు కదా వదినా. నువ్వు ఉండవమ్మా. ఇవన్నీ కాదు, మేము లోపలికి రావట్లేదు అంతే. అప్పుకి మాకు సంబంధమేం లేదంతే. ఇంకా చూస్తారేంటి? పదండి ఇంటికెళ్దాం. పద బేబీ. రే ఆగండ్రా. మీరు దానికి తోడబుట్టిన వాళ్ళ తోడెళ్లారా? మండపం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోతారా? ఆటంకాలు వస్తే అడ్డంగా నిలబడాల్సిన మీరే ఇలా అడ్డుపడతారేంట్రా? అది మీ తోడబుట్టిన చెల్లెలరా. చూడండి అది ఎంత బాధపడుతుందో చూడండిరా. రేపు అప్పులోళ్ళు వస్తే మేము అంతకంటే ఎక్కువ బాధపడాలి. అసలు ఆ పెళ్లి కొడుకే ఖర్చంతా పెట్టుకుంటానని ముందుకొచ్చినప్పుడు ప్రెస్టేజ్కి పోవడం ఎందుకు? అప్పులు తీసుకొచ్చి ఇదిగో ఇలా మాటలు పడ్డం ఎందుకు? ఇక చాలా ఆపండి. కూతురికి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలనుకోవడం కూడా పాపమేనా? ఇన్ని మాటలు, ఇన్ని నిందలు సొంత వాళ్లే అంటుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఒరేయ్ సంతోష్, అప్పు మీరు కట్టాల్సి వస్తుందనేగా మీ భయం? అసలు మీ నాన్న ఈ పెళ్లికి ఏ అప్పు చేయలేదురా. అప్పు చేయలేదు సరే అమ్మా, కానీ ఎంత డబ్బు ఎక్కడదో చెప్పండి. ఇది నా కష్టార్జితంరా. నా తల తాకట్టు పెట్టాను, ఇంకేం చేస్తున్నది మీకు అనవసరం. అప్పులో వచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేయాలని నన్ను అడుగుతున్నారు కదా, అలా మిమ్మల్ని ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా కష్టమో నష్టమో అది నేను భరిస్తాను. ఏదేది? మళ్ళీ ఇంకొకసారి నాన్న, నేను వాయిస్ రికార్డర్ పెట్టుకుంటాను. మళ్ళీ ఒకసారి చెప్పండి. రే సంతోష్, మీ నాన్నే కాదురా నేను చెప్తున్నాను. చెప్పు. మిమ్మల్ని ఎవరు అడగరు. నాన్న అంతే కదా నాన్న, రేపు ఎవరొచ్చినా మాకే సంబంధం లేదు కదా, చెప్పండి. మీకెటువంటి సంబంధం లేదు. అమ్మయ్యా, అప్పు భారం లేకపోతే మాకేంటి బాధ? పదండి పదండి, ముహూర్తానికి టైం అవుతుంది, రండి. జాను దా, కొంచెం నవ్వు, స్మైల్.